అండ్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో అద్భుతమైన రుచితో చికెన్ గీ రోస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికి తయారీ విధానం చూద్దాము. ఇలా పాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలకులు, లవంగాలు 2, చిన్న దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, స్టోన్ ఫ్లవర్ ఇలా వేసుకుని ఫ్రై చేసుకుని మసాలాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాము. 2 స్పూన్లు టామరిన్ జ్యూస్ అదే చింతపండు జ్యూస్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకుందాము. ఇలా చికెన్ ఉప్పు నీటిలో వాష్ చేసుకుని బౌల్లో వేసుకుని మనము మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకుని 1/2 కప్పు పెరుగు వేసుకుని లెమన్ జ్యూసు రుచికి తగ్గ సాల్ట్ కలుపుకొని 2 hours మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాము. పాన్ పెట్టుకుని 4 స్పూన్లు నెయ్యి ఉంటుందండి వేసుకొని మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత 2 hours మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకుని ఇలా నేతిలో మనం 5 minutes హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇది గ్రేవీ అంతా దగ్గరగా అయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఎంతో బాగుందోనండి ఈ చికెన్ గీ రోస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని ఫుల్ రిలేటెడ్ వీడియో అది కూడా చూడండి. టేస్ట్ అయితే అమేజింగ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.